నిరుద్యోగుల పక్షాన పోరాడినటువంటి వ్యక్తిగా, ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి వ్యక్తిగా మీరు నిరుద్యోగులకు ఇప్పుడు చెప్పేటువంటి మాట ఏంటి? 2 సంవత్సరాలు గడిచిపోయింది అనేటువంటి ఒక కోపం కూడా కనబడతా ఉంది నిరుద్యోగులలో. స్వయంగా తొలి వెలుగు చికటపల్లి లైబ్రరీకి అశోక్ నగర్ పోయినటువంటి నేపథ్యంలో వారు మాట్లాడినటువంటి మాటలు మీ ముందర ప్రస్తావిస్తున్నాం. వారికి మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? వారికి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి ప్రస్తుతం? అన్న ఉద్యోగం వచ్చిన 60,000 పైచీలకు విద్యార్థులు ఎవరితోటి కూడా వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు చేసుకొని వాళ్ళ ట్రైనింగ్లలో వాళ్ళు బిజీ ఉన్నారు. సార్ రాని వాళ్ళకి 100% మన కోపం ఉంటుంది. ఈరోజు నేను మాట్లాడితే కూడా వెంకట్ ఎమ్మెల్సీ అయిపోయిందనే కోపం ఆవేశం వారు నా పైన కూడా వ్యక్తపరుస్తుంది. సరే నాకు పదవి రాకపోతే నాకు కూడా అది ఉంటుంది, నేను దాన్ని తప్పు పట్టట్లే. కానీ 100% ఇది మీ ప్రభుత్వము, మీరు తెచ్చుకున్న ప్రభుత్వము, మీకు న్యాయం చేకూర్చాలి, ప్రతి సమస్యని పరిష్కరించాలని ఒక బాధ్యత ఈ ప్రభుత్వంలో ఉన్న అందరికీ ఉంది. ఆఖరికి నిన్న కూడా కోదండరామ్ గారు నేను నిన్న సెక్రటరీలో కింద కలిసినప్పుడు మరి ఏంది దీన్ని ఎట్లా చేద్దాము, మళ్ళీ దీన్ని ఏమేమి ఇష్యూస్ ఉన్నాయనే దానిపైన చర్చించుకుంటున్నాము 100%. ఎందుకంటే ఆ బీసీ రిజర్వేషన్ కొన్ని అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. అది రాజకీయ పరంగా ఏదైతే సంబంధించి వీళ్ళు రాజకీయం చేసి రాజకీయ పరంగా వీళ్ళు దాన్ని ఉద్దేశపూర్వకంగా దీన్ని చేస్తే మళ్ళీ దాన్ని తెరపైకి తెద్దామని ప్రయత్నం చేస్తారు. సో ఇది ఏది కాకుండా మళ్ళీ ఇచ్చి మళ్ళీ ఆటంకాలు రావద్దు, శాశ్వతంగా ఈ సమస్యను పరిష్కరించి ముందుకు తీసుకెళ్ళాలని ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచిస్తుంది. 100% నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో దాన్ని కూడా పరిష్కరించి ఇంకా ఎప్పటికి కూడా ఈ సమస్య అంటే నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే పరిస్థితి ఏ పార్టీకి కూడా ఉండకుండా, ఎవరు కూడా ఆ రకంగా వ్యవహరించకుండా సైకిల్ ప్రాసెస్లో ఈ నోటిఫికేషన్ పలానా మంత్ వస్తుంది, పలానా మంత్ ఎగ్జామ్ పెడతారు, పలానా మంత్ రిజల్ట్ వస్తుంది అనే విధంగా 100% ఈ ప్రభుత్వం, ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చేసి తీరుతారు. 2026లో మీరు చెప్పినటువంటి మాటలన్నీ నిజమైతాయి అనుకోవచ్చా? 100% నిజమవుతాయి. 80% పైన ఏదైతే ఈ మా గ్యారంటీస్ అన్నిటినిచ్చి